హిందూ సంప్రదాయంలో చెట్టు, పుట్ట, పశుపక్ష్యాదులకు సముచిత గౌరవం ఇస్తారు. ప్రతి ప్రాణిని దైవంగా చూడాలని హిందూ ధర్మం బోధిస్తూ ఉంటుంది. హిందూ దేవతల వాహనాలుగా భావించి ఆవు, కుక్క, వరాహం, నెమలి, పాము ఇలా అనేక జంతుజాలాన్ని భక్తులు పూజిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆ జంతువులు అనూహ్యంగా ప్రవర్తించడం కూడా చూస్తూనే ఉంటాం. అలాంటి ఓ సంఘటనే నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. శివుడి ప్రతిరూపంగా శునకాన్ని కొందరు భక్తులు పూజిస్తూ ఉండడం తెగ వైరల్ అవుతోంది. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో శ్రీశైలం శివయ్య ప్రతిరూపంగా ఓ శునకం పూజలు అందుకుంటుంది. ప్రతి సంవత్సరం నందికొట్కూరుకు చెందిన రైతులు శ్రీశైలం వెళ్లి అక్కడి నుంచి గంగాజలాన్ని తీసుకువచ్చి నందికొట్కూరు ఆంజనేయ స్వామి గుడిలోని శివాలయంలో జలాభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా శ్రీశైలం వెళ్లిన రైతులకు వింత అనుభవం చోటు చేసుకుంది. పాదయాత్రగా వెళ్లి శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పాతాళగంగలోని గంగాజలాన్ని తీసుకుని వస్తున్న రైతులకు ఓ శునకం ఎదురుపడింది. అయితే ముందు వారు దాన్ని పట్టించుకోలేదు. కానీ ఆ శునకం వారి వెంటే నడవడం మొదలుపెట్టింది. అలా శ్రీశైలం నుంచి భక్తులతోనే నడుచుకుంటూ నందికొట్కూరు వరకు వచ్చింది. ఆ శునకాన్ని చూసిన భక్తులు షాక్కి గురయ్యారు. అంతేకాకుండా గ్రామానికి వచ్చిన అనంతరం అక్కడ శివాలయంలో భక్తులు పూజలు నిర్వహిస్తూ ఉండగా ఆ శునకం మరింత విచిత్రంగా ప్రవర్తించింది. శివాలయం చుట్టూ ఆ శునకం ప్రదక్షిణలు చేస్తూ కనిపించడంతో వారు మరింత ఆశ్చర్యానికి గురయ్యారు. అది మామూలు శునకం కాదని, గంగమ్మ వెంట శ్రీశైలం మల్లన్న ప్రతిరూపం శునకం రూపంలో తమ ఊరికి వచ్చాడని భక్తులు భావించారు. ఆ శునకానికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.